మన ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. ముందుగా మీ అందరికీ కూడా ఈ 2025 సంవత్సరంలో ఉగాది సందర్భంగా శ్రీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. తులారాశి, ఈ తులారాశి వారి అందరికీ కూడా మన ఛానల్ ప్రేక్షకులందరికీ శ్రీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క తులారాశి వారందరికీ కూడా ఇంతవరకు అష్టమ గురుగ్రహ ప్రభావం వలన అనేకమైనటువంటి అప్పులతో భర్త నుంచి సానుకూలత లేకపోవడం, వ్యవహారాలన్నింటిలో కూడా సాఫల్యత లేకపోవడం, ఇలా అనుకున్న పనులన్నీ కూడా మీరు చేయలేకపోవడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అటువంటి సమయంలో ఈ మార్చి 29, 2025 సంవత్సరంలో అష్టగ్రహ కూటమి వచ్చింది. దానివల్ల రవి, బుధ, శుక్ర, రాహు, శని గ్రహాలు అంతా కూడా మీకు మీనరాశిలోకి, అలాగే కన్యారాశిలోకి మరి కేతుగ్రహ ప్రభావం వచ్చింది. ఒకే కక్షలోకి వచ్చినటువంటి గ్రహాల వల్ల షష్టగ్రహ కూటమి జరుగుతోంది. మరి షష్టగ్రహ కూటమి వల్ల మీ ఆరోగ్యంలో స్వల్పమైనటువంటి మార్పులు ఉంటాయి. మ్యుటేషన్స్ అనేటటువంటి ఇది విధంగా మనకి వైరస్ మీలో మ్యుటేషన్తో వేరే రకాలైనటువంటి వైరస్గా ట్రాన్స్ఫార్మ్ అయ్యి వైరల్ ఇన్ఫెక్షన్స్కి ఎక్కువసార్లు గురి కావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే కోర్టు సమస్యల్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ కోర్టుల్లో వీటి నుంచి బయటపడతారు. ఆ విధంగా ఈ యొక్క తులారాశి వారంతా కూడా అనుకున్నటువంటి పనులన్నీ కూడా అనుకున్నట్లుగా ఈ యొక్క సంవత్సరంలో అయిపోతాయి. భాగ్యంలోకి వచ్చినటువంటి గురుగ్రహ ప్రభావం వలన మీకు అదృష్టం అనేటటువంటిది కలిసి వస్తుంది. మరి చెడ్డవాళ్లతో, బుద్ధిహీనులతో స్నేహం చేసినటువంటి మీరు ఈ సంవత్సరం వివేకత అనేటటువంటిది మీకు కలిగి కొంచెం బుద్ధి రావడం, ఆ విధంగా వాళ్ళకు దూరంగా ఉండడం దాని ద్వారా మీరు కొన్ని ఆపదల నుంచి కొన్ని తప్పించుకున్నటువంటి వాళ్ళు అవుతారు. అలాగే ఈ యొక్క తులారాశి వారు భార్యాభర్తల మధ్య ఎడ్డవంటే తెడ్డవనేటటువంటి విధంగా ఒకళ్ళొకళ్ళు ఉండడం జరుగుతుంది. అటువంటి ఈ ఇరిటేషన్ తీసుకొచ్చేటటువంటి మాటలు మాట్లాడకుండా ఈ తులారాశి వారు జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళలో కొత్త వ్యాపారాలు మేము స్టార్ట్ చేయాలా, కొత్తగా మేము ఇల్లు కట్టాలి, ఈ పనులు చేయాలా అనేటటువంటి ఆలోచనలు మీకు బాగా ఎక్కువ అవుతూ ఉంటాయి. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి తులారాశి వారికి మరి చాదస్తం ఎక్కువగా ఉంటుంది మే 30, 2025 సంవత్సరం దాకా. కాబట్టి కేతు జపం చేసుకోవాలా, కేతు స్తోత్రాలు చదువుకోవాలా, కేతువుకి కిలోంపావు ఉలవల్ని, ఈ యొక్క మల్టీ కలర్డ్ వస్త్రాలని, అన్ని రంగులు ఉన్నటువంటి వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి మనము సోమవారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలా. అలాగే దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మనకి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మేళల్లో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. రావి చెట్టు ఒకటి చూసుకోండి, ఆ రావి చెట్టు చుట్టూ మీరు ప్రదక్షిణలు చేసుకుంటూ ఒక బకెట్ నీళ్లు పోయండి. ఈ విధంగా చేసినట్లయితే బ్రహ్మాండంగా ఈ రాశి వారికి ఉంటుంది. శుభమస్తు.